కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన హాస్పిటల్పై ఐటీ అధికారులు దాడి చేశారు. గుంటూరులోని అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఐటీ సోదాలు చేస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ఐటీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం నారాయణ సంస్థలపై ఐటీ గురిపెట్టింది. ఇప్పుడు ఉగ్ర నరసింహారెడ్డి వంతొచ్చింది. ఈ రెండు జిల్లాల పరిధిలోనే కాదు, మద్రాస్, బెంగళూరు లాంటి చోట్ల కూడా టీడీపీ నేతలకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. బలమైన అభ్యర్థులు అనుకున్న చోట వ్యాపారాలున్న వారిపై, ఆర్థిక మూలాలు బలంగా ఉన్న వారిపై ఐటీ ప్రత్యేకంగా గురిపెట్టినట్లు కనిపిస్తోంది. పోలింగ్ కి ముందు ఐటీ దాడులు జరుగుతాయని ముందు నుంచి జరుగుతోన్న ప్రచారం ఇప్పుడు వాస్తవమైనట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ నుంచి స్కెచ్ రెడీ అయిందని టీడీపీ ముందు నుంచి చెప్తోంది. అభ్యర్థులను బరి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేశారని, బెదిరింపులకు భయపడిన వారిపై ఇలా దాడులు చేయించాలన్న ఎత్తుగడ చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికల సమయంలోనే ఇలా కక్ష సాధింపుగా కేంద్రం వ్యవహరిస్తోందని, జగన్ కు లాభం చేసేందుకు ఢిల్లీ నుంచి వ్యూహాలు, హైదరాబాద్ నుంచి బెదిరింపులు జరుగుతున్నాయని టీడీపీ అంటోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతోన్న కొద్దీ మరికొంతమంది పైన ఐటీ దాడులు జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. కనీసం 30 మందిపై ఐటీ దాడులు చేయించేలా కేంద్రంతో కలిసి జగన్ కుట్ర పన్నారని టీడీపీ ముందు నుంచి చెప్తోంది. అనుమానాలు రాకుండా ఉండేందుకు ఒకరిద్దరు వైసీపీ వారిపైన దాడులు జరిపి టీడీపీలో కీలకంగా కనిపిస్తున్న నాయకులను ఇబ్బందులకు గురిచేయాలన్నది వ్యూహంగా చెప్తున్నారు. మరి ముందు ముందు లిస్టులో ఇంకెవరు చేరతారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను కలకలం రేపుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? టీడీపీ నేతలే టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారని మొదటి నుంచి అనుకుంటున్నారు. వాస్తవమే కళ్యాణి, మొత్తానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించి ఆస్తులపైన, అతని వ్యాపారాలపైన ఈరోజు గత కొద్దిసేపటి నుంచి కూడా ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రిలో అమరావతి మెడికల్ అండ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రముఖ ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో గత 2 గంటల నుంచి కూడా ఇక్కడ ఐటీ అధికారులు దాదాపు 15 మంది కూడా వచ్చి ఇక్కడికి 15 మంది బృందంతో కూడిన ఐటీ అధికారులు ఇక్కడ ఆసుపత్రిపై ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నారు. అయితే అన్ని విభాగాల్లో, అటు చైర్మన్ ఛాంబర్లోనూ, రిసెప్షన్ కౌంటర్తో పాటు కూడా అన్ని విభాగాల్లోనూ ఇక్కడ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అతని ఇంట్లో కూడా ఒక బృందం వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రకాశం జిల్లాలో సంబంధించి ఆయన వ్యాపారాలు, గుంటూరు, ప్రకాశం 2 జిల్లాలతో పాటు కూడా బెంగళూరులోని ఆయన అతనుకున్న వ్యాపారాలు ఏంటి అనుకోవడం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఐటీ అధికారులు సోదా చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా గత 2-3 నెలల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా గుంటూరు నగరంలో ఐటీ సోదాల కలకలం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను టార్గెట్ గా చేసుకుని కూడా ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నట్టు కూడా గతంలో కేంద్రం ఒక ఆంధ్రప్రదేశ్ పై కక్ష సాధింపు చర్యలుగా కేంద్రం చేస్తున్నట్లు కూడా గతంలో గుంటూరు నగరంలోని కొంతమంది ఐటీ కొంతమంది టీడీపీ నేతలు, అదేవిధంగా సానుభూతి పరులకు సంబంధించిన వ్యాపారాలపై జరిగినాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, వారికి సన్నిహితంగా ఉండి వారికి మద్దతుదారులపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఉగ్ర నరసింహారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఆస్తులపైన కూడా ఈరోజు ఈ ఐటీ సోదాలు జరగడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక పోలింగ్ జరిగేలోపు ఎంతమంది టీడీపీ అధికారులపైన, టీడీపీ సానుభూతి పరులపైన ఐటీ దాడులు జరగవచ్చు అని కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ ఐటీ సోదాలపై కూడా మనతో మాట్లాడడానికి తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆసుపత్రికి చేరుకున్నారు. మనతో మాట్లాడేందుకు చెప్పండి, ఈ ఐటీ సోదాల మీద మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూసి రేపు చంద్రబాబు నాయుడు గెలవబోతున్నది. అటు పక్క కేసీఆర్ని, ఇటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన జగన్ కలిసి మా తెలుగుదేశం అభ్యర్థులని రైడ్ చేయడం జరిగింది, అక్రమంగా రైడ్ చేయడం జరిగింది. మేము అదిరేది లేదు, బెదిరేది లేదు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతుంది. మేమే తప్పులు చేయరు. మా నాయకులు ప్రజల మధ్యలో నిత్యం ఉంటారు, ప్రజలకు ఎప్పుడు అన్యాయం చేయరు. అలాంటిది ఎన్ని రైడ్లు చేసినా మేము
అదిలేదు లేదు బెదిరేది లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇట్లా ఐటీ సోదాల ద్వారా బెదిరించే పరిస్థితి ఉంటే కార్యకర్తలు ఎన్నిక దగ్గర పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభ్యర్థుల మీద కానివ్వండి, తెలుగుదేశం నాయకుల మీద కానివ్వండి, ఈరోజు ఎంత సోదాలు చేస్తే అంత తిరగబడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రం నుంచి మీరు ఐటీ శాఖ వాళ్ళని దింపి మా అభ్యర్థుల మీద ఐటీ దాడులు చేయించిన నరేంద్ర మోడీ అక్కడికి కూర్చొని ఇక్కడ గేమ్ ఆడినా ఏదైనా సరే ప్రజలు 2019 ఏప్రిల్ 11వ తారీఖు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, నరేంద్ర మోడీ గారు మీరు తిరిగి గుజరాత్ వెళ్తున్నారు, టీ అమ్ముకోబోతున్నారు. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ తెలుగుదేశం మద్దతుదారులపైన కూడా ఎన్నికలు జరిగేలోపు ఒక పథకం ప్రకారాలపై కూడా ఐటీ సోదాలతో పాటు పలు రకాలుగా ఇబ్బందులు పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఇక్కడ వైసీపీ కూడా నాటకాలు ఆడుతున్నట్టు కూడా ఒక పథకం రూపించారు. ఒక లిస్టు కూడా తయారు చేస్తున్నట్టు తెలుసుకుంది. ఇప్పటికే మంత్రి నారాయణకు సంబంధించిన విద్యా సంస్థల ఆస్తులపై కూడా ఐటీ సోదాలు జరిగేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇక దీంతో పాటు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి సన్నిహితులతో కూడా ముగ్గురు వ్యాపారస్తులు కూడా ఐటీ సోదాలు జరిగినట్టు కూడా మనకి ప్రచారం జరుగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేతలు కానీ సన్నిహితులపై కానీ ఎవరిపై కానీ ఐటీ సోదాలు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోము, ఎనికి తగ్గేది లేదు, అంతకు రెట్టించిన ఉత్సాహంతో కూడా పనిచేసి ఈ 11వ తారీఖు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గానీ కేంద్రంలో ఉన్న మోడీ గానీ ఆటలు సాగనీయమని కూడా వీళ్ళు చెబుతున్నారు. అయితే ఈ సోదాలు ఇంకెంతవరకు జరుగుతాయి, ఈ సోదాల్లో ఏం తెలుస్తుందని కూడా తెలుస్తుంది. ఇది ఆసుపత్రి కావడంతో ఐటీ అధికారులు ఒక 15 మంది బృందం వచ్చిన నేపథ్యంలో కూడా వైద్య సేవలకు కూడా విఘాతం కలుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. లిఫ్ట్ ను పూర్తిగా ఆపేసిన నేపథ్యంలో కూడా ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్న పేషెంట్లని లిఫ్ట్ లో తీసుకొచ్చేందుకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంది. ఐటీ సోదాలకు వచ్చిన వారు మొత్తం కూడా ఆసుపత్రిని మొత్తం స్తంభింప చేసినట్టు కూడా తెలుస్తుంది. 15 మంది అధికారుల బృందం అన్ని రూముల్లోనూ అన్ని విభాగాల్లోనూ ఇక్కడ సోదాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆపరేషన్ థియేటర్ లో ఉన్న ఒక ఆపరేషన్ కూడా ప్రస్తుతం నిలుపుదల చేసినట్లు కూడా ఉంది. అతను నిలుపుదల చేస్తే అతను ఆరోగ్య పరిస్థితి ఏందన్న కూడా ఇక్కడ బంధువులు కానీ ఇక్కడ ఆసుపత్రి తోటి బంధువుల సన్నిహితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సోదాలు ఎంతవరకు జరుగుతాయి, సోదాలు ఏం బయటపడపోతాయి, అసలు ఏ ఉద్దేశంతో సోదాలు చేస్తారో, ఏం వాళ్ళు స్వాధీనం చేసుకుంటారనేది కూడా మరి కొద్దిసేపు వేచి చూడాల్సి ఉంది. ఇది గుంటూరు జిల్లాలో ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించి ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ సాంబశివరావు. ఇప్పుడు విరామం తీసుకుందాం.